వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ కు స్వాగతం. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ లో భాగంగా ఈరోజు లెసన్ నెంబర్ 6 మనం చర్చించుకుంటున్నాం. అండ్ ఎవరైతే ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ ని కొత్తగా వాళ్ళు చూసుకుంటున్నారో, ఎవరి ఫస్ట్ టైం వాళ్ళు వచ్చి వాచ్ చేస్తున్నారో వారి కోసం స్మాల్ ఇంట్రొడక్షన్. సో ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ లో భాగంగా ఫైనాన్స్ అండ్ మనీ యొక్క మీనింగ్ దగ్గర నుంచి అండ్ ఇండియన్ ఎకానమీలో బ్యాంక్స్ యొక్క రోల్ ఎంత అనేంత వరకు కూడా ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ కొనసాగబోతోంది. అండ్ దీనికి సంబంధించిన ప్రతి ఆ, రోజు ఒక వీడియో ఈవినింగ్ 7 PM కు మీ ముందుకు రాబోతుంది. అండ్ ఈ సిరీస్లో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని బిట్స్ని కూడా నేను మీకు అందివ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగమే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చాలా చాలా ఉపయోగం. ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ మెయిన్స్ రాస్తున్నారో వారికి, తర్వాత నాబార్డ్ కానీ, నెక్స్ట్ సెబీ కానీ, అండ్ మిగిలిన ఏవైతే అంశాలు ఉంటారో, ఏదైతే కొన్ని కొన్ని అకౌంటింగ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు వాళ్ళు, దాంట్లో కూడా ఫైనాన్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. సో ఇలా మెజారిటీ వారికి ఎక్కడైతే ఫైనాన్స్ ఇంక్లూడ్ ఉందో, ఎక్కడైతే బ్యాంకింగ్ ఇంక్లూడ్ ఉందో, సో అలాంటి ఎగ్జామ్స్కు చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ అవేర్నెస్ని కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో అప్కమింగ్ వీడియోస్లో ఇంక్లూడ్ అవ్వబోతోంది. అండ్ వాళ్ళకి మాత్రమే కాకుండా ఈ యొక్క అవేర్నెస్ అన్నది చాలా చాలా ముఖ్యం, ఎస్పెషల్లీ ఈ సైబర్ నేరగాళ్ళు పెరిగిపోతున్న రోజుల్లో, ఎస్పెషల్లీ ఈ సైబర్ క్రైమ్స్ దాడులు ఎక్కువ అవుతున్న రోజుల్లో అవేర్నెస్ అన్నది చాలా చాలా కీలకం. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. సో లెట్స్ గో త్రూ ద వీడియో. లెసన్ నెంబర్ 5లో నేను బ్యాంక్స్ యొక్క రకాలు చెప్పాను, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. నెంబర్ 1 సెంట్రల్ బ్యాంక్, నెంబర్ 2 కమర్షియల్ బ్యాంక్, నెంబర్ 3 డెవలప్మెంట్ బ్యాంక్స్, నెంబర్ 4 కోఆపరేటివ్ బ్యాంక్స్, అండ్ నెంబర్ 5 స్పెషలైజ్డ్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఇస్ అ బ్యాంకర్స్ బ్యాంక్. అండ్ ప్రతి ఒక్క బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ మానిటర్ చేస్తుంటేనే ఉంటారనమాట. తర్వాత కమర్షియల్ బ్యాంక్, దీంట్లో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి: పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అండ్ ద ఫారిన్ బ్యాంక్స్. సో పబ్లిక్ సెక్టర్కి ఎగ్జాంపుల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, సమ్ ఎక్సెట్రా. అండ్ ప్రైవేట్ సెక్టర్లో మనకు ఐసిఐసిఐ కానీ, సో ఇలాంటివి ప్రైవేట్ సెక్టర్. ఫారిన్ బ్యాంక్స్లో ఏంటంటే హెచ్డిఎఫ్సి, హెచ్ఎస్బిసి కానీ, అగైన్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. సో ఇవి వీటికి మెయిన్ బ్రాంచెస్ అన్నవి ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి. అండ్ బట్ వాళ్ళు ఇండియాలో కూడా బ్రాంచెస్ని మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉంటాయి. నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో అగైన్ 3 సెగ్మెంట్స్ ఉన్నాయి: ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ అండ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. స్పెషలైజ్డ్ బ్యాంక్స్లో ఎగ్జిమ్ బ్యాంక్, సిడ్బి అండ్ నాబార్డ్. సో ఈ 3 కూడా మనకు స్పెషలైజ్డ్ బ్యాంక్స్గా ఉన్నాయి. అగైన్ ఇప్పుడు లెసన్ నెంబర్ 6లో నేను ఏం డిస్కస్ చేయబోతున్నాను అంటే, నిన్న సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కమర్షియల్ బ్యాంక్ గురించి కూడా కొంత ఇవ్వడం జరిగింది. అయితే కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్లో కొన్ని నేను మీకు చెప్పాల్సి ఉంది. అది అందులో కొన్ని ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ముఖ్యంగా ప్రైమరీ అండ్ ద సెకండరీ. ప్రైమరీలో acceptance of deposits, advancing of loans and creation of credit, financing of foreign trade and remittance of funds. అండ్ ఇక్కడ సెకండరీలో ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యుటిలిటీ సర్వీసెస్. ఇక అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్లో ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్, డిస్కౌంట్ ట్రేడ్ బిల్స్ అండ్ మనీ అట్ కాల్. తర్వాత టర్మ్ లోన్స్, కన్జ్యూమర్ క్రెడిట్ అండ్ మిసిలేనియస్ అడ్వాన్సెస్. సో ఇవన్నీ మనకు కమర్షియల్ బ్యాంకు యొక్క ఫంక్షన్స్, అంటే అవి రోజువారీ కార్యక్రమాలు చేసే పనులు అనమాట. ప్రైమరీ అంటే ఎక్కువగా చేసే పనులు ఇవి. సెకండరీ అంటే కొంచెం మనము ఇన్డెప్త్గా వెళ్తే ఈ పనులు కూడా వాళ్ళు చేయగలుగుతారు. ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ నిన్న లెసన్ నెంబర్ 5లో పూర్తి అయిపోయింది. ఈరోజు నేను ఇది ఫైనాన్సింగ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్, ఏజెన్సీ సర్వీసెస్ అండ్ జనరల్ యూటిలిటీ సర్వీసెస్, ఈ 4 గురించి నేను చెప్తాను. అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్ గురించి నేను రేపు చెప్తాను, బికాస్ అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ అండ్ సమ్ 7 మీనింగ్స్ ఇందులో
ఉన్నాయి. సో ఇవి చాలా 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 ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. అందుకే నేను మీకు రేపు చెప్తాను. అండ్ వీటితో పాటుగా క్రియేషన్ ఆఫ్ క్రెడిట్, దీన్ని సిసి అని కూడా పిలుస్తారు. అండ్ సో వీటి గురించి నేను మీకు రేపు చెప్తాను. సో ఈరోజు ఫైనాన్సింగ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. సో ఫైనాన్సింగ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గురించి మనము ఆలోచిస్తే ఇది ఒక ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్ అన్నమాట. ఈ ఫైనాన్సింగ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏంటంటే కొన్ని కొన్ని డిస్కౌంటింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్ బిల్స్ ఉంటాయన్నమాట. వాటికి ఫారిన్ ట్రేడ్ మనం చేయాల్సి వస్తే ఆ ఫారిన్ ట్రేడ్ యొక్క ఫైనాన్సింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా ఈ కమర్షియల్ బ్యాంక్స్ చేస్తాయి. అది నంబర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కమర్షియల్ పేపర్స్ ఉంటాయి కొన్ని కొన్ని. సో ఇక్కడ డిస్కౌంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ బిల్స్, కమర్షియల్ పేపర్స్, వీటికి సంబంధించిన మీనింగ్స్ నేను రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బికాజ్ దే ఆర్ లింక్డ్ టు ద సమ్ ద మీనింగ్స్ లైక్ డిస్కౌంట్ ట్రేడ్ బిల్స్, వీటికి సంబంధించి కొంత రిలేటెడ్గా ఉన్నాయి. వాటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమర్షియల్ పేపర్స్ అనేవి ఉంటాయి. సో కమర్షియల్ పేపర్స్ యొక్క సెక్యూరిటీ చాలా చాలా ముఖ్యం. వాటికి సంబంధించి కొన్ని కొన్ని షార్ట్ టర్మ్ లోన్స్ కూడా ఇస్తారు. సో అవి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఈ కమర్షియల్ బ్యాంక్స్ అన్నవి తీసుకుంటాయి. ఆ కమర్షియల్ బ్యాంక్ యొక్క ప్రైమరీ ఫంక్షన్స్లో అది కూడా ఒకటి. సో ఇది మనకు ఫైనాన్సింగ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అన్నమాట. తర్వాత రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్. రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్ అంటే నార్మల్గా ప్రతి కమర్షియల్ బ్యాంక్స్కు బ్రాంచెస్ ఆల్ ఓవర్ కంట్రీ ఉంటుంది. మామూలుగా మనము ఒక ఇప్పుడంటే ఫోన్పే అలాంటివన్నీ వచ్చాయి, గూగుల్ పే, ఫోన్పే అవి వచ్చేసాయి. ఈవెన్ మనం ఏటీఎంస్లో కూడా అమౌంట్ని మనము వేరే అకౌంట్కి పంపిస్తున్నాం. ఇంతకు ముందు అమౌంట్ని మనం పంపించాలి అంటే ఒక ఒక బ్రాంచ్కి వెళ్ళి మనం అక్కడ సమ్ స్లిప్ రాసి అక్కడి నుంచి మనం ఆ అకౌంట్కి మనం పంపించాల్సి వచ్చేది. ఇప్పటికి కూడా ఆ ప్రొసీజర్ ఉంది, బట్ ఎక్కువగా మంది దాన్ని యూజ్ చేయట్లేదు. బికాజ్ ఇట్ ఇస్ ఏ టైమ్ కన్జ్యూమింగ్ ప్రొసీజర్ అన్నమాట. అయితే ఇంతకుముందు మెయిల్ ద్వారా కానీ, మెయిల్ అంటే మామూలుగా జీమెయిల్ అలా కాదు. సో మెయిల్ ట్రాన్స్ఫర్స్ కానీ, బ్యాంక్ డ్రాఫ్ట్స్ కానీ, తర్వాత టెలిగ్రామ్స్ అని కానీ, సో అలా రకరకాలుగా మనీ ఆర్డర్ అని చెప్పి అలా పంపించేవాళ్ళు అనమాట. సో అయితే పోస్టల్ ద్వారా మనం వీళ్ళు పంపించే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ కొంత పోస్టల్ వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. సో దీనికి కమర్షియల్ బ్యాంక్స్ ఆలోచించి వీళ్ళేం చేశారు అంటే, మేము డిమాండ్ డ్రాఫ్ట్ అని ఒకటి మేము చెప్తాము, దాన్ని బ్యాంక్ డ్రాఫ్ట్. సో దా ప్రకారంగా కనుక మీరు అమౌంట్ కనుక మీరు వేరే అకౌంట్కి పంపించే పాటైతే మేము పోస్టల్ కంటే కూడా అమౌంట్ని తక్కువ ఛార్జ్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఒక కీ ఫంక్షన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదే రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ఎక్కువ మంది దాన్ని యూజ్ చేయట్లేదు, ఓకే, బట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్. ఇక సెకండరీ విషయానికి వస్తే, ఈ సెకండరీ ఫంక్షన్స్లో ఏజెన్సీ సర్వీసెస్ అంటే నేను మీకు కొన్ని చెప్తాను ఇప్పుడు. ఏజెన్సీ సర్వీసెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, కొన్ని కొన్ని క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే కొన్ని కొన్ని ప్రామిసరీ నోట్స్ కానీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, చెక్స్ కానీ అవి ఉంటాయన్నమాట. వాటిని కలెక్ట్ చేసుకోవాలి. అంటే సో మనం కలెక్ట్ చేసుకోలేకపోతే మనం ఆ యొక్క బాధ్యతని కమర్షియల్ బ్యాంక్స్కి అప్పచెప్తే వాళ్ళు కొంత కమిషన్ తీసుకొని ఆ కలెక్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ పూర్తిగా కమర్షియల్ బ్యాంక్స్ తీసుకుంటాయి. సో అది పూర్తిగా అమౌంట్ కలెక్ట్ చేసుకొని కొంత పార్ట్ని వాళ్ళు తీసుకొని, అంటే సర్వీస్ ఛార్జ్ ఉంటుంది కదా, సో దాన్ని బ్యాంక్స్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్లో పడే విధంగా వాళ్ళు చేస్తారు. అదొకటి. తర్వాత కొన్ని కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి. సెక్యూరిటీస్ అంటే షేర్ మార్కెట్లో స్టాక్స్ కానీ, తర్వాత బాండ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కొనాలన్నా అమ్మాలన్నా టోటల్గా బ్యాంక్సే ఈ మధ్య చేస్తున్నాయి అన్నమాట. సో ఆ విషయంలో కూడా ఏజెన్సీ సర్వీసెస్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఆ విషయంలో కూడా ఇవి ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫంక్షన్ని కూడా పూర్తిగా చేస్తాయి. తర్వాత కొన్ని కొన్ని షేర్స్లో షేర్ గురించి వచ్చింది కూడా చెప్తున్నాను. కొన్ని షేర్స్లో కొంతమంది సమ్ 1000, 2000, 3000, 10,000 అలా పెద్ద పెద్ద షేర్స్ కొనేస్తారు. ఒకేసారి ఎక్కువ షేర్స్ కొనేస్తారు ఏ షేర్ వాల్యూ కాస్త తక్కువగా ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు ఆ కంపెనీ ఎవరైతే ఎక్కువ షేర్స్ కొన్నారో వాళ్లకు కొంత డివిడెండ్ని ఆల్మోస్ట్ ఇస్తారు.
ఆ డివిడెండ్‌ని కలెక్ట్ చేసుకునే విషయంలో కూడా, తర్వాత కొన్ని డిబెంచర్స్ ఉంటాయి. డిబెంచర్స్ అంటే ఏంటో కూడా నేను మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ డిబెంచర్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్‌ని కూడా ఆహ్, ఈ యొక్క కస్టమర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్ కూడా కమర్షియల్ బ్యాంక్స్ వెళ్ళి వాటిని రిసీవ్ చేసుకొని అకౌంట్లోకి వేసే రెస్పాన్సిబిలిటీ కమర్షియల్ బ్యాంక్స్ తీసుకుంటాయి. తర్వాత కొన్ని కొన్ని చోట్ల ఒక కరెస్పాండెంట్ లాగా ఇవి చేస్తాయి. అంటే ఇప్పుడు ట్రావెలర్స్ టికెట్స్ ఉన్నాయనుకోండి, ఆ ట్రావెలర్స్ టికెట్స్ అప్పుడు ఆ, ఒక కీ రోల్ అన్నది ఈ బ్యాంక్స్ తీసుకుంటాయి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా ఈ బ్యాంక్స్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కొన్ని కొన్ని మనము స్టాండింగ్ ఆర్డర్స్ పే చేయొచ్చు. ఒక ఒక సంస్థకు మనం రెగ్యులర్గా అమౌంట్ పే చేస్తూనే ఉండాలంటే మనకు గుర్తు ఉండొచ్చు, గుర్తు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క సంస్థకు మంత్లీ మనం అమౌంట్ పే చేస్తూనే ఉండాలి అనే ఒక స్టాండింగ్ ఆర్డర్ మనం కనుక మనం కనుక ఆ బ్యాంకుకి ఇవ్వగలిగితే డెఫినెట్లీ వాళ్ళు మన ఆర్డర్ని అనుసరించి ఆ సంస్థకు మన అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తూనే ఉంటారనమాట. అది కూడా ఒక కీ ఫంక్షన్. తర్వాత కొన్ని విషయాల్లో ట్రస్టీ లేదా ఎగ్జిక్యూటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అతను చనిపోయే స్థితిలో ఉన్నారు లేదా ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు మనము ఆ సేల్ డీడ్ అయితే ఉంటుందో, డీడ్ ఉంటుంది కదా, ఆ విల్ ఉంటుంది కదా, ఆ విల్ కనుక మనము వాళ్ళకి అప్పచెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు అది నెక్స్ట్ అతను చనిపోయిన తర్వాత నెక్స్ట్ వారికి అది వచ్చే రానికి చాలా చాలా కీలకం ఆ విల్ అన్నది. సో వాటిని కాపాడడానికి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటిని సెక్యూర్ చేయడానికి కూడా కమర్షియల్ బ్యాంక్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి. అదే కొంత అమౌంట్ని చార్జ్ చేయడం జరుగుతుంది. ఇక ఏజెన్సీ అయిపోయాక జనరల్ నార్మల్ సర్వీసెస్ ఏంటి అంటే లాకర్ ఫెసిలిటీ. సో మనము ఏదైనా సరే ఒక లాకర్ విషయం ఎందుకు యూజ్ చేస్తాం, సమ్ ప్రీషియస్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కోసం మనము లాకర్ ఫెసిలిటీని మనము యూజ్ చేసుకుంటాం. సో ఆ ఫెసిలిటీ కూడా మనకు ఇప్పుడున్న బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే మనకు గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు, తర్వాత సిల్వర్ ఆర్నమెంట్స్ కావచ్చు, లేదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనము ఒక సేఫ్ కస్టడీ కోసం అని చెప్పి లాకర్ ఫెసిలిటీని యూజ్ చేసుకున్నాం. తర్వాత లెటర్ ఆఫ్ క్రెడిట్. సో లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే సో అవి కస్టమర్స్ సాటిస్ఫైయింగ్ దేర్ క్రెడిట్ వర్తీనెస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ ఫారిన్ ట్రేడ్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర చాలా చాలా యూజ్ అయ్యేది లెటర్ ఆఫ్ క్రెడిట్. వాటి విషయంలో కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ జనరల్ యూటిలిటీ సర్వీసెస్ అనమాట. తర్వాత క్రెడిట్ కార్డ్స్ కూడా ఈ మధ్య ఇష్యూ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్స్ అంటే మీకు తెలిసిందే. సో మన స్థాయికి మించి మనం ఖర్చు పెట్టాలి అనుకుంటే ఒక లిమిట్ అనేది అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ లిమిట్ వరకు మనం ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఎంతవరకు అయితే ఖర్చు పెట్టుకుంటామో అంతవరకు కూడా మనము ఇంట్రెస్ట్ మన బ్యాంకుకి పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇంట్రెస్ట్ మాత్రము చాలా చాలా ఎక్కువ. సో క్రెడిట్ కార్డ్స్ కొంటే కొంత నష్టాలే ఎక్కువ. ఓకే, దట్స్ అ డిఫరెంట్ సినారియో. ఒక తర్వాత కొన్ని గిఫ్ట్ చెక్స్ అంటారనమాట. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అమౌంట్ ఇవ్వాలి, సమ్ ఆస్పీషియస్ డే, సమ్ బర్త్డే, సమ్ మ్యారేజ్ యానివర్సరీ లాంటివి ఇవ్వాలి అంటే ఆ చెక్స్లో సమ్ వాళ్ళు ఒక స్టైల్లో ప్రింట్ చేసి సో ఎంత అమౌంట్ అంత అమౌంట్ చేసి సపరేట్గా మనకు చెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిని గిఫ్ట్ చెక్ అని కూడా పిలుస్తారు. అలాంటి వర్క్స్ కూడా కమర్షియల్ బ్యాంక్స్ చేస్తాయి. ఇందాక నేను చెప్పినట్టుగా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ సో ఇలాంటి విషయాల్లో కూడా మన కస్టమర్స్ బిహాఫ్ ఆఫ్లో అంటే మన పరంగా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని మన అకౌంట్లో వేస్తారు. అలా వేసిన దానికి కొంత అమౌంట్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది యాజ్ ఏ సర్వీస్ ఛార్జ్. తర్వాత మర్చెంట్ బ్యాంకింగ్. సో అంటే ఈ మర్చెంట్ బ్యాంకింగ్ అయితే ఉంటుందో అది అమ్మకాలకు సంబంధించి ఉంటుంది. అయితే ఈ మర్చెంట్ బ్యాంకింగ్ ప్రతి ఒక్క బ్యాంక్ చేయట్లేదు, కేవలం కొన్ని బ్యాంక్స్ మాత్రమే చేస్తున్నాయి. సో ఇది ఈ ఫంక్షన్స్ కమర్షియల్ బ్యాంక్స్కి సంబంధించిన ముఖ్యమైన ఫంక్షన్స్ అనమాట. సో ఇప్పటిదాకా నేను ఒక అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్ తప్ప మిగతావన్నీ పూర్తవ్వడం జరిగింది. ఈ అడ్వాన్సింగ్ ఆఫ్ లోన్స్ లెసన్ నెంబర్ 7లో రేపు డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.